హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఐటీ అప్లికేషన్‌లో యూనిట్ 1 నుంచి టాప్ 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో, టాప్ 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం క్లియర్‌గా. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఈ టాప్ 2 క్వెషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇందులో నుంచి 100% మనకు ఒక క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ దేర్ క్లాసిఫికేషన్. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చూసుకుందాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ ఏ ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ఏ కంప్యూటర్. ఏంటి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక ఫార్మల్ లాంగ్వేజ్ అనమాట. కంప్యూటర్‌తోని కమ్యూనికేట్ అవ్వడానికి ఈ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ అండ్ సిస్టమ్స్ బై రైటింగ్ లాజికల్ కమాండ్స్ దట్ ఏ కంప్యూటర్ కెన్ ఎగ్జిక్యూట్. ఏంటి? దీంతోని అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్ అలాగే ఏమన్నా లాజికల్ కమాండ్స్ ఇవన్నీ చేయొచ్చనమాట. ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈ కంప్యూటర్‌తోని. అట్లనమాట. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యాక్ట్ యాస్ ఎ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద హ్యూమన్స్ అండ్ మెషిన్స్. ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తాయి. హ్యూమన్ బీయింగ్స్‌కి, మెషిన్స్‌కి అట్లనమాట. ఇవి ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తాయన్నమాట. దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు. ఓకే. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకుంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఈజీ ఆఫ్ యూజ్. ఓకే. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ అని వచ్చేసి ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్. ఓకే. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బైనరీ డిజిట్స్. ఏంటి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బైనరీ డిజిట్స్. ఏంటి? 0 అండ్ 1 రూపంలో ఈ లాంగ్వేజ్ అనేది ఉంటదనమాట. డైరెక్ట్‌లీ అండర్‌స్టూడ్ బై ద కంప్యూటర్. ఈ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ అనేది డైరెక్ట్‌లీగా అండర్‌స్టూడ్ చేసుకుంటది. తర్వాత ఏంటి? నో ట్రాన్స్‌లేటర్ రిక్వైర్డ్. ఏంటి? ట్రాన్స్‌లేటర్ అనేది అవసరం లేదు. డైరెక్ట్‌గా అర్థం చేసుకుంటది. తర్వాత ఏంటి? వెరీ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. ఏంటి? ఎగ్జిక్యూషన్ అనేది వెరీ ఫాస్ట్ ఉంటదనమాట. నెక్స్ట్ డిఫికల్టీ టు రైట్, అండర్‌స్టాండ్ అండ్ డీబగ్. ఏంటి? మనకు రాయడానికి, అండర్‌స్టాండ్ చేసుకోవడానికి, డీబగ్ చేయడానికి కొద్దిగా డిఫికల్ట్‌గా ఉంటదనమాట. నెక్స్ట్ మిషన్ డిపెండెంట్. ఏంటి? మిషన్‌ని డిపెండ్ అయ్యి ఉంటదనమాట ఈ లాంగ్వేజ్. అట్లా. లిమిటేషన్ చూసుకుంటే హై కాంప్లెక్స్ అండ్ ఎర్రర్ ప్రోన్. ఏంటి? ఇదొచ్చేసి హై కాంప్లెక్స్ లాంగ్వేజ్ అనమాట. అండ్ ఎర్రర్ ప్రోన్. ఎర్రర్స్ కూడా జరగొచ్చు అనమాట ఈ లాంగ్వేజ్‌లో. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజ్ చూసుకుందాం. అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చేసి సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అనమాట. యూజ్ మినోమోనిక్స్ లైక్ ఏడిడి, ఎంఓవి, ఎస్యూబి. ఓకే. ఇది యూజ్ చేసి ఈ లాంగ్వేజ్ ఉంటదనమాట. ఇక్కడ ఏంటి? ఈజియర్ దాన్ మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ కన్నా ఇది ఈజీగా ఉంటదనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రిక్వైర్స్ అన్ అసెంబ్లర్. ఏంటి? అసెంబ్లర్ అనేది ఒకటి రిక్వైర్ కావాలన్నమాట ఈ లాంగ్వేజ్‌కి. అట్లా. అసెంబ్లర్ అనేది రిక్వైర్డ్ అనమాట. అట్లా. మెషిన్ డిపెండెంట్. ఇది కూడా మెషిన్ తోని డిపెండ్ అయ్యి ఉంటది. నెక్స్ట్ బెటర్ రీడబిలిటీ దెన్ మెషిన్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఆ మెషిన్ లాంగ్వేజ్ అనేది రీడబుల్ చేయలేము. చదవలేము. కొద్దిగా కష్టంగా ఉంటది. కానీ ఇది రీడబిలిటీ అన్నమాట. కొద్దిగా బెటర్‌గా ఉంటది మెషిన్ లాంగ్వేజ్ కన్నా. అట్లా. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే. స్టేట్మెంట్స్ వచ్చేసి ఇంగ్లీష్‌లో ఉంటాయన్నమాట. ఈజీ టు లెర్న్ అండ్ మెయింటైన్. ఏంటి? మనం నేర్చుకోవచ్చు, మెయింటైన్ కూడా చేయొచ్చన్నమాట. తర్వాత మెషిన్ ఇండిపెండెంట్. ఇది వచ్చేసి మెషిన్ ఇండిపెండెంట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? రిక్వైర్స్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్. మనకు కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ కావాలన్నమాట ఈ హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి. ఓకే. వైడ్లీ యూజ్డ్ ఫర్ ద బిజినెస్ అండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్. దేనికోసం యూజ్ చేస్తారు? బిజినెసెస్‌కి అండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి ఈ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే సి, జావా, పైథాన్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ చూసుకుంటే ఏంటి? ఇది 4జీఎల్ అని చెప్పేసి షార్ట్ ఫార్మ్‌లో అంటారు. ఇదొచ్చేసి నాన్ ప్రొసీజరల్. ఏంటి? నాన్ ప్రొసీజరల్. ఓకే. మెయిన్‌లీ యూజ్డ్ ఫర్ ద డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఏంటి? ఇది డేటాబేస్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ చేస్తారనమాట. రిడ్యూసెస్ ప్రోగ్రామింగ్ ఎఫర్ట్. ఏంటి? ఇది ప్రోగ్రామింగ్ ఎఫర్ట్‌ని తగ్గిస్తదనమాట. యూజ్డ్ ఇన్ బిజినెస్ రిపోర్టింగ్ సిస్టమ్స్. దేంట్లో? బిజినెస్ రిపోర్టింగ్ సిస్టమ్‌లో యూజ్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే సీక్వెల్, ఎస్‌క్యూఎల్ అని చెప్పేసి అంటారు. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్ చూసుకుంటుద్దాం. ఫిఫ్త్ జనరేషన్ వచ్చేసి ఏంటి? 5జీఎల్ అని చెప్పేసి షార్ట్ ఫార్మ్‌లో అంటారు. యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దేంట్లో యూజ్ చేస్తారు? ఏఐలో యూజ్ చేస్తారు. ఫోకసెస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్. ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్‌లో ఇది యూజ్ చేస్తారనమాట ఈ లాంగ్వేజ్‌ని. ఏంటి? నెక్స్ట్ ప్రోగ్రామర్ డిఫైన్స్ ప్రాబ్లమ్, సిస్టమ్ ఫైండ్స్ సొల్యూషన్. ఏంటి? ప్రోగ్రామర్ వచ్చేసి ప్రాబ్లమ్‌ని డిఫైన్ చేస్తాడు. సిస్టమ్ ఏం చేస్తది? సొల్యూషన్‌ని ఫైండ్ చేస్తది. ఈ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని. ఇదేంటి? యూజ్డ్ ఇన్ ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్. ఏంటి? యూజ్డ్ ఇన్ ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్. ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్‌లో మాత్రమే ఈ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రోలాగ్ అనమాట. ఓకే. నెక్స్ట్
కంక్లూజన్ చూసుకుందాం. కంక్లూజన్ వచ్చేసి ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ హావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ లో లెవెల్ బైనరీ సిస్టమ్స్ టు ఇంటెలిజెంట్ ఏఐ బేస్డ్ సిస్టమ్స్. చూసాం కదా ఇప్పుడు మన ఫస్ట్ లాంగ్వేజ్‌లో ఏంటి లో లెవెల్ బైనరీ సిస్టమ్ నుంచి ఇప్పుడు లాస్ట్ సిస్టమ్ వరకి ఏంటి ఫిఫ్త్ జనరేషన్ సిస్టమ్‌కి ఇంటెలిజెంట్ ఏఐ బేస్డ్ సిస్టమ్స్ లాగా మారిపోయింది. ఎవాల్యుయేషన్ అనేది జరిగిందనమాట. ఇక్కడ మేకింగ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఈజియర్ అండ్ మోర్ పవర్‌ఫుల్. ఏంటి ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత, కొత్త లాంగ్వేజ్ వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఈజీగా అయింది, పవర్‌ఫుల్‌గా అయిందంట. అట్లా. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ఎ కంప్యూటర్? ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ చూసుకుంటే a computer is an electronic programmable machine that accepts input, processes it according to instructions, stores data and produces output. ఏంది కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అన్నమాట, ఒక మిషన్ అన్నమాట, ప్రోగ్రామబుల్ మిషన్ అన్నమాట. ఏం చేస్తుంది? ఇన్పుట్ ని యాక్సెప్ట్ చేస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసి స్టోర్ చేసి మనకు అవుట్పుట్ ని ఇస్తుంది అనమాట. అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ వర్క్స్ ఆన్ ఐపీఓ సైకిల్. ఏంటి ఐపీఓ సైకిల్ ద్వారా ఇది రన్ అవుతుంది, వర్క్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్, ఈ 3 స్టెప్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్పీడ్ అన్నమాట. స్పీడ్ ఏంటి? ఎగ్జిక్యూట్స్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఏంటి? మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ఒక సెకండ్ కి. అక్యురసీ. అక్యురసీ ఏంటి? ప్రొడ్యూసెస్ ప్రీసైజ్ రిజల్ట్స్ ఆఫ్ ఇన్పుట్ ఈస్ కరెక్ట్. ఏంటి? ఇన్పుట్ అనేది కరెక్ట్ ఉంటే రిజల్ట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అట్లా. ఆటోమేషన్. ఆటోమేషన్ ఏంటి? వర్క్స్ ఆటోమేటికల్లీ వన్స్ ప్రోగ్రామింగ్ ఈస్ గివెన్. ఏంటి? ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఆటోమేటికల్ గా వర్క్ అవుతుందంట, రన్ అవుతుందంట. అట్లా. స్టోరేజ్ చూసుకుంటే ఏంటి? కెన్ స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాటా. ఏంటి? మనము హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాటాని స్టోర్ చేసుకోవచ్చు. వర్సటాలిటీ ఏంటి? మల్టిపుల్ టాస్క్లు అనేది ఒకేసారి చేసుకోవచ్చు. పర్ఫార్మింగ్ అనేది మల్టిపుల్ టాస్క్లు అనేది ఒకేసారి చేసుకోవచ్చు. డిలిజెన్స్. డిలిజెన్స్ అంటే ఏంటి? డస్ నాట్ గెట్ టైర్డ్ ఆర్ బోర్డ్. మన హ్యూమన్ బీయింగ్స్ లాగా టైర్డ్, బోర్డ్ అనేది ఏముండదు. బోర్ అవ్వదు, టైర్డ్ అవ్వదు, అలసిపోదు, ఏముండదు. దానికి పవర్ ఇవ్వాలి, మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి, అవుట్పుట్ అనేది డైరెక్ట్ గా ఇచ్చేస్తుంది. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అట్లా. రిలయబిలిటీ అంటే చూసుకుందాం. ప్రొడ్యూసెస్ కన్సిస్టెంట్ అవుట్పుట్. కన్సిస్టెంట్ గా ఒకటే అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట, మనము ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ ఇస్తే. అట్లా. నెక్స్ట్ చూసుకుంటే ఏంటి? బ్లాక్ డయాగ్రామ్ కాంపోనెంట్స్. ఏంటి? బ్లాక్ డయాగ్రామ్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్పుట్ యూనిట్. ఇన్పుట్ యూనిట్ ఏం చేస్తుంది? యాక్సెప్ట్స్ డాటా ఫ్రమ్ ద యూజర్. యాక్సెప్ట్స్ డాటా ఫ్రమ్ ద యూజర్. ఏం చేస్తుంది? యూజర్ నుంచి డాటా అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్పుట్ యూనిట్ చేసుకుంటే ఏంటి? కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు. అట్లా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఏంటిది? సిపియు అని చెప్పేసి షార్ట్ ఫామ్ లో అంటారు. ఇది వచ్చేసి బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అన్నమాట. కంటెంట్స్ ఏఎల్యు క్యాలిక్యులేషన్స్. ఏంటి? ఏఎల్యు క్యాలిక్యులేషన్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అన్నమాట. ఓకే, అండ్ కంట్రోల్ యూనిట్ వచ్చేసి డైరెక్ట్స్ ఆపరేషన్స్. ఏం చేస్తుంది? కంట్రోల్ యూనిట్ అనేది ఆపరేషన్స్ ని డైరెక్టింగ్ చేస్తుంది. అట్లా. థర్డ్ వన్ వచ్చేసి మెమొరీ యూనిట్. మెమొరీ యూనిట్ ఏం చేస్తుంది? స్టోర్స్ డాటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఏం చేస్తుంది? డాటా అనేది స్టోర్ చేసుకుంటది, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తుంది అనమాట. అట్లా. నెక్స్ట్ అవుట్పుట్ యూనిట్. అవుట్పుట్ యూనిట్ అనేది ఏం చేస్తుంది? డిస్ప్లేస్ ప్రాసెస్డ్ రిజల్ట్స్. ఏంటి? మనకు మానిటర్ ఉంది కదా అవుట్పుట్ యూనిట్ అంటే. అవుట్పుట్ యూనిట్ అంటే మానిటర్ అన్నమాట. డిస్ప్లేస్ ప్రాసెస్డ్ రిజల్ట్స్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట అవుట్పుట్. ఓకే, ఇదన్నమాట. ఇక్కడ చూడండి, మన క్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చేసుకుంటే ఏంటి చూడండి. ఫస్ట్ ఇన్పుట్ అనేది మనకు యూజర్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కి పంపిస్తుంది. అక్కడ కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, మెమరీ యూనిట్, రిజిస్టర్స్ ఇవన్నీ కలిపి రిజల్ట్స్ ని ప్రాసెస్ చేస్తాయి. ప్రాసెస్ చేసి అవుట్పుట్ యూనిట్ కి పంపిస్తాయి. అప్పుడు డిస్ప్లే అవుతుంది. అట్లనమాట. ఇదన్నమాట ఫ్లో. ఈ ఫ్లోని కరెక్ట్ గుర్తుంచుకోండి. ఈ డయాగ్రామ్ ని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఎంత మంచిగా గీస్తే అంత మంచిగా మార్క్స్ వస్తాయి అన్నమాట. డయాగ్రామ్ కరెక్ట్ గా గీయాలి కంపల్సరీ. అట్లనమాట. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్ చూసుకుందాం. రోల్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్. ఐటీ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ మన తర్వాత ఆపర్చునిటీస్ చూద్దాం, ఛాలెంజెస్ కూడా చూద్దాం. ఓకే, డీటెయిల్ గా. రోల్ ఆఫ్ ఐటీ అంటే చూసుకుందాం. ఎన్హాన్సెస్ కమ్యూనికేషన్. ఏంటి? కమ్యూనికేషన్ అనేది ఎన్హాన్స్ చేసి, ఇక్కడ ఈమెయిల్, వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది ఇక్కడ కమ్యూనికేషన్ అన్నమాట. ఇది అనేది ఎన్హాన్స్ చేస్తుంది ఇక్కడ రోల్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్. ఓకే, ఏంటి? సెకండ్ పాయింట్ వచ్చేసి ఆటోమేట్స్ బిజినెస్ ప్రాసెసెస్. ఏం చేస్తుంది? బిజినెస్ ప్రాసెసెస్ ని ఆటోమేట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా జరిగేటట్టు చూసుకుంటది. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా జరిగేటట్టు చూస్తుంది అనమాట. సపోర్ట్స్ డేటా స్టోరేజ్ అండ్ రిట్రీవల్. ఏం చేస్తుంది? డేటా స్టోరేజ్ కి, రిట్రీవల్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంప్రూవ్స్ మేనేజరల్ డెసిషన్ మేకింగ్. మేనేజరల్ డెసిషన్ మేకింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టు చూసుకుంటది. ఎనేబుల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఏం చేస్తుంది? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని ఎనేబుల్ చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి? ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఏం చేస్తుంది? ప్రొడక్టివిటీ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచుతుంది అనమాట, ఇంప్రూవ్ చేస్తుంది.
అట్లా. నెక్స్ట్ ఆపర్చునిటీస్ చూసుకుందాం. ఆపర్చునిటీస్ చూసుకుంటే గ్రోత్ ఆఫ్ ఈ-కామర్స్. ఈ-కామర్స్ అనేది పెరుగుతది. ఎక్స్‌పాన్షన్ ఇంటూ గ్లోబల్ మార్కెట్స్. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా మనకు గ్లోబల్ మార్కెట్స్‌లో ఎక్స్‌పాన్షన్ అనేది జరుగుతది. డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్స్. ఏంది డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఇది ఐటీని అనేది యూజ్ చేస్తాయన్నమాట. తర్వాత కాస్ట్ రిడక్షన్ త్రూ ఆటోమేషన్. ఆటోమేషన్ యూజ్ చేయడం వల్ల కాస్ట్ రిడక్షన్ అనేది తగ్గుతదన్నమాట. రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఏంటి రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటది. అంటే మనం ఒక ప్లేస్‌లో ఉండి ఇంకో ప్లేస్‌లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు మన బిజినెస్‌ని. మనము ఆపరేట్ చేసుకోవచ్చనమాట. అట్లా. ఇన్నోవేషన్ అండ్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్. ఏంటి కొత్త కొత్త ఐడియాలు అలాగే కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంటదనమాట. కొత్త కొత్త ఐడియాలు మనం జనరేట్ చేసుకోవచ్చు. అట్లా. నెక్స్ట్ ఛాలెంజెస్ చూసుకుందాం. అంటే ఏంటి ఛాలెంజెస్ అంటే రిస్క్‌లనమాట. ఇక్కడ చూసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ రిస్క్ అనమాట. సైబర్ సెక్యూరిటీ రిస్క్ ఉంటది కదా మనకు. అట్లా. హై ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్. ఏంటి ఇది మనము ఇనిషియల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎక్కువుంటదనమాట. ఐటీని యూజ్ చేయాలంటే బిజినెస్‌లో ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొద్దిగా ఎక్కువుంటది. అట్లనమాట. మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇనిషియల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎక్కువుంటదనమాట. అదొక ఛాలెంజ్ అన్నమాట. రాపిడ్ టెక్నాలజికల్ చేంజెస్ అనేటివి ఎప్పటికప్పుడు అవుతుంటాయి. దానికి తగ్గట్టు మనము చూసుకోవాలి. డాటా ప్రైవసీ ఇష్యూస్. ఒక్కొక్కసారి డాటా అనేది లీక్ అవ్వచ్చు. సో, మన దగ్గర పనిచేసేవాడన్నా లీక్ చేయొచ్చు. లేకపోతే హ్యాకర్స్ అన్నా హ్యాక్ చేయొచ్చు. ఏమైనా థ్రెట్స్ అన్నా రావచ్చు. అట్లనమాట. డాటా అనేది ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అట్లా. నెక్స్ట్ డిపెండెన్స్ ఆన్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఏంటి ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన డిపెండ్ అయ్యి ఉంటదన్నమాట. కంపల్సరీ ట్రైన్డ్ ప్రొఫెషన్స్ కావాలి. దాన్ని ఆపరేట్ చేయడానికి. ఎంప్లాయీస్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఉన్న ఎంప్లాయీస్‌కి అట్లనమాట. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఒక బిజినెస్‌లో ఐటీని యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఒక ట్రైన్డ్ పర్సన్స్ కావాలి. ట్రైనింగ్ ఇవ్వాలి మనము. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు అన్నీ చూసుకోవాలి. డాటా ప్రైవసీగా ఉందా లేదా అని చెప్పేసి ఒక డాటా లీక్ అయితే ప్రాబ్లమ్ అయితది కదా! పర్సనల్ డాటా కదా కస్టమర్స్‌ది. సో, అదన్నమాట. అన్నీ చూసుకోవాలి. ఖర్చులుంటాయి. అలాగే లాభం గూడా ఉంటది. అట్లనమాట. సో, సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేసుకోవాలి. అట్లా. సో, ఇదన్నమాట రూల్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్. బిజినెస్‌లో ఐటీని యూజ్ చేస్తే ఇట్లుంటదన్నమాట. ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ అన్నీ ఈక్వల్‌గా ఉంటాయి. ఎక్కడైతే లాభం ఉంటదో అక్కడ గూడా నష్టం అనేది ఉంటదన్నమాట. అట్లా. సో, ఈ 2 క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 క్వెషన్స్ అనేటివి మెయిన్ క్వెషన్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌లో ఇవి అడగలేదు కాబట్టి ఈ ఇయర్ అడిగే ఛాన్స్ ఉన్నదని జెప్పేసి ఇవిచ్చాను. మనకు 4, 5 క్వెషన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. దాంట్లో లాస్ట్ ఇయర్ అడగని క్వెషన్స్ ఇవన్నమాట. సో, ఇవే ఇచ్చాను. అట్లా. మీకు నాకు పాస్ మార్క్స్ చాలు అంటే ఈ వీడియో చూడండి. లేదు అన్న నాకు ఓ గ్రేడ్ కావాలంటే ఆల్రెడీ యూనిట్ 1 కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో ఉంది. దాంట్లో 5 లాంగ్ క్వెషన్స్ అలాగే షార్ట్ క్వెషన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అది చూడండి. ఓకేనా? సో, ఓన్లీ పాస్ అవుతా అని చెప్పేసి అనుకుంటే ఈ వీడియో చూసుకోండి. అట్లా. ఇంకోటేందంటే వీడియో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటది. వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటది. అందులో జాయిన్ అవ్వండి. పీడీఎఫ్ అనేది డైరెక్ట్‌గా సెండ్ చేస్తా. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.